సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ముందుగా ఛత్తీస్గఢ్లో మాఫియా చెరలో బంధించబడి మరణించిన సోదరుడు ముఖేష్కి నివాళులు అర్పిస్తూ ఈరోజు ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. భారతదేశం లాంటి ఈ ప్రజాస్వామిక దేశంలో అటువంటి దేశంలో ఈరోజు ఒక జర్నలిస్ట్ని అత్యంత క్రూరంగా హత్య చేసి ఒక సెప్టిక్ ట్యాంక్లో పడేసి కుటుంబానికి కూడా కనబడకుండా చేశారంటే అది ఈరోజు వ్యవస్థ ఎటువైపు పోతుందో అనేది మనకి ఒక రకమైన భయాందోళన ఆందోళన కలుగుతుంది. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలను తమ సమస్యగా స్వీకరించి తమ జీవితాలను ప్రాణంగా పెట్టి వృత్తిలో ముందుకు సాగుతున్న జర్నలిస్టులపై ఇటువంటి పైచాచిక దాడులను ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యవాదులు అదేవిధంగా రాజకీయ పక్షాలు ఎవరైనా సరే ముక్తఖండంగా ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి తరుణంలో ఫోర్త్ ఎస్టేట్ను మనమందరం కలిసికట్టుగా కాపాడుకొని జర్నలిస్టులకు మరోమారు ఇటువంటి దుర్ఘటనలు కానీ దాడులు కానీ జరగకుండా మనం ప్రొడక్టివ్గా ఉండాలని రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దీనిపై ఒక తగిన నిర్ణయం తీసుకొని జర్నలిస్టులకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఈ సందర్భంగా జర్నలిస్ట్ సంఘాల నుండి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా గ్రామ స్థాయిలో అయినా పట్టణ స్థాయిలో అయినా కార్పొరేట్ స్థాయిలో అయినా జర్నలిస్టులపై ఇట్లా సమాజంలో జరుగుతున్న ఇటువంటి దాడులను పోలీసు వ్యవస్థ అయితేనే ఉండి అక్కడ ఉన్న ప్రజాపాలకులు అయితేనే ఉండి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ తమ సిబ్బందిని అయితేనే ఉండి లేకపోతే తమ యొక్క కార్యకర్తలు నాయకులు యంత్రాంగాన్ని హెచ్చరిస్తూ జర్నలిస్టుల పట్ల సానుకూల దృక్పథంతో ఉండే విధంగా తమ వర్గాలను హెచ్చరిస్తారని జర్నలిస్టుల రక్షణ కల్పిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ మరోమారు ఇటువంటి నిర్ణయాలు ఎక్కడ జరిగినా సరే మేము తీవ్రంగా ప్రతిఘటిస్తామని తెలియజేస్తూ జర్నలిస్టులకి కుటుంబానికి న్యాయం చేయాలని సందర్భంగా డిమాండ్. ఛత్తీస్గఢ్లో ఒక పాత్రికేయ మిత్రుడిని పొట్టన పెట్టుకున్న ఆ రాష్ట్ర ప్రభుత్వానికి తర్వాత అంటే నిజాన్ని నిర్భయంగా రాసే హక్కు ఈ జర్నలిస్టులకి లేకుండా చేసే ఈ రాజకీయ నాయకులు కావని ఎవరైనా సరే దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి ది తుని ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దానికి నిరసనగా ఈరోజు గొల్లాపురం సెంటర్లో ప్రభుత్వంతో మా తోటి జర్నలిస్ట్కి నివాళులు అర్పించడం జరుగుతుంది. అంటే నిజాన్ని నిర్భయంగా రాసి వెలుగులోకి తీయడం తప్ప అంటే వాళ్ళు చేసే మోసాలని ఎన్నటిని కప్పు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళకి మంచి విలేకరి, లేకపోతే ఇలాంటి దాడులు చేయడం చంపించేయడం ఇటువంటి ఇది చూస్తూ సమాజం చాలా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి. అది ఎక్కడ జరిగినా సరే దాన్ని అందరూ కూడా ఖండించాలని చెప్పి తుని ప్రెస్ మిత్రులు అందరి తరపున ఈ తక్కువ టైంలో మన మిత్రుడు పెట్టిన మెసేజ్కి వచ్చి అందరూ కూడా సహకరించి అందరూ కూడా ఇదే విధంగా ఐక్యతగా ఉండి మనం నిరసన తెలియపరచడం ఏదైనా మంచి చెడ్డ కూడా వచ్చినప్పుడు అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తక్షణమే జర్నలిస్టు సోదరులపై జరుగుతున్న దాడుల్ని అరికట్టి దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి విద్యార్థి యువజన సంఘాలను మేము డిమాండ్ చేస్తున్నాం. అదే క్రమంలో ఈరోజు జర్నలిస్టుల రక్షణకి ఓ ప్రత్యేక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఒక నిజాన్ని రాస్తే ఈరోజు నిజం రాసే మిత్రుల మీద జర్నలిస్టుల మీద పెద్ద ఎత్తున దాడులు జరగడం చాలా అవమానకరం. ఇట్లాంటి దాడులు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకొని ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇట్లాంటి ఘటనలు మరిన్ని పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజానీకం కానీ తమ వంతు మద్దతును తెలియజేయాలని చెప్పి కూడా తెలియజేస్తాను. ఈరోజు నిజం రాస్తే ఈరోజు చంపేసే పరిస్థితి ఈరోజు దేశంలో కనబడుతోంది. ఈరోజు పత్రికలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా సమాచారం అందుతా ఉంది. కానీ అట్లాంటి పత్రికలకి సమాచారం అందించే జర్నలిస్ట్ సోదరులపై దాడులు జరగడం చాలా దారుణం అని చెప్పి తెలియజేసి దాడులను తక్షణమే అరికట్టాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం డిమాండ్